హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ వచ్చేసి నేను వెయిట్ లాస్ కోసం అయితే పౌడర్ అయితే తయారు చేశాను. జీలకర్ర, వాము, సోంపు 3 కలిపేసి అయితే పౌడర్ తయారు చేశాను. అవి ఒక్కొక్క ఐటమ్స్ 100 గ్రాములు తీసుకున్నానండి. వాటిని లైట్గా వేయించి, మరీ వేయించకూడదండి. వేయించినవంటే దానికి కడుపులో మనకి మంట వచ్చేస్తుంది. లైట్గా వేయించేసి 3 కలిపి పక్కా పెట్టుకోవాలండి. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ వేసుకోవాలి. బాగా మెత్తగా పట్టాలండి. పొద్దున పూట, సాయంత్రం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక ఒక గిలాస్ తీసుకొని దాని నిండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ పౌడర్ తీసుకొని అందులో కలుపుకొని తాగాలండి ఉదయం సాయంత్రం. మీకు వీలుంటే సాయంత్రం కూడా తాగండి, లేకపోతే ఉదయం ఒక పూట తాగినా చాలు. కానీ ఇంకా ఎక్కువ ప్రయోజనం అయితే ఉంటుంది సాయంత్రం కూడా తాగితే. మేమైతే ఇప్పుడు రెండోసారి ఇది యూజ్ చేయటం మాకైతే మంచిగా అనిపించింది. మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్గా ఇంట్లోనే మనకి ఎప్పుడన్నా గ్యాస్ పట్టేసినా కూడా, ఇంట్లో కడుపులో నొప్పి ఇబ్బందిగా ఉన్నా కూడా కొంచెం ఈ పౌడరు వాటర్లో కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగొచ్చు. కానీ చాలా ఉపయోగం ఉంటుంది ఈ పౌడర్ వల్ల. నేనైతే నాకు చాలా ఉపయోగపడ్డది. అలానే మంచి మెత్తగా పౌడర్ చేసేసి నేనైతే స్టాక్ ఉంచుకుంటానండి. ఎప్పుడు పిల్లలకి ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిన, కడుపులో నొప్పి అన్నా కూడా నేను ఇట్లా ఒక వాటర్లో కలిపి ఒక స్పూన్ అయితే ఇచ్చేస్తాను. మా పిల్లలు మంచి చక్కగా తాగుతారు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వెయిట్ లాస్ కోసం కంపల్సరీగా ఉపయోగపడుతుంది.